ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. బిల్డింగ్ పినలైజేషన్ స్కీమ్ పై మొదటగా ప్రజల్లో అవగాహన కల్పించండి. ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆదేశం. మదనపల్లి మున్సిపల్ కమిషనర్ ఛాంబర్ నందు ప్లానింగ్ సెక్రటరీతో బిల్డింగ్ పినలైజేషన్ స్కీమ్ పై సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం తన ప్రాణాలను సైతం త్యాగం చేసిన మహానీయుడు పొట్టి శ్రీరాములు. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ బాలకృష్ణమూర్తి వెల్లడి. పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా విద్యార్థులకు వక్తృత్వ వ్యాసరచన పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేసిన ప్రిన్సిపల్. బిల్డింగ్ పినలైజేషన్ స్కీమ్పై మొదటగా ప్రజల్లో అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా కోరారు. నేడు మదనపల్లి మున్సిపల్ కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్ నందు ప్లానింగ్ సెక్రటరీతో ఎమ్మెల్యే ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, టౌన్ ప్లానింగ్ అధికారులు, సచివాలయ ప్లానింగ్ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల్లో ఈ స్కీమ్పై అవగాహన కల్పించాలని కోరారు. ఇందుకు సంబంధించి అవగాహన కార్యక్రమాలు రూపకల్పన చేసి అమలు చేయాలన్నారు. ఈ స్కీమ్ వలన కలిగే ప్రయోజనాల గురించి వివరించాలని సూచించారు. బిల్డింగ్ పినలైజేషన్ స్కీమ్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్లానింగ్ లేకుండా కట్టిన భవనాలకు సంబంధించి అనధికార లేఅవుట్లకు సంబంధించి రెగ్యులరైజేషన్ చేసుకోవడానికి వీలుగా ఈ స్కీమ్ తీసుకొచ్చిందన్నారు. 31/8/2025 తేదీలోపు కట్టిన 50 స్క్వేర్ మీటర్స్ పైన ఉన్న భవనాలకు ఈ స్కీమ్ వర్తిస్తుందన్నారు. ప్లాన్ లేకుండా అదనపు ఫ్లోర్ కట్టిన వారు కూడా ఈ స్కీమ్ను ఉపయోగించుకోవచ్చని తెలిపారు. సెక్రటరీస్తో మీరు కోఆర్డినేట్ చేసి మీరు ఉండాలి. అర్థమైందా? మీరు మీ ఆఫీస్ అంతా అర్థమైందా? ఎక్కడెక్కడ డీవియేషన్స్ అన్ని తయారు చేసి నా సైన్స్ లోపల మీరు అన్ని ఫొటోస్ అప్లోడ్ చేసి మళ్ళీ ఇంటిమేట్ చేయాలి. ఒకవేళ మీరు అప్లోడ్ సరిగ్గా చేయలే, అక్కడ నాకు వేరే తెలిస్తే నేను మళ్ళీ యాక్షన్ తీసుకుంటాను. ఒకవేళ బీపీఎస్ ఎల్ఆర్ఎస్ క్లోజ్ అయిపోతే మీరు ₹1,00,000 ఉన్న 3 లక్షలు కట్టారంటే కూడా తీసుకోరు. మళ్ళీ డెమాలిషన్స్ వస్తాయి. అవన్నీ రాకుండా దయచేసి బాధ్యతగా మీరు తీసుకొని, మా సెక్రటరీస్ ఎవరున్నారు, ప్లానింగ్ సెక్రటరీస్ మీ దగ్గరకు వస్తారు. మీరు ఏమున్నది వాస్తవం, ఎవరికి ఏమో ₹1 లంచం ఇచ్చేది లేదు, తీసుకునేది లేదు. క్లియర్ కట్గా ఈ అవకాశానికి సద్వినియోగం చేసుకోండి. లేదంటే రేపు జరిగే కష్టాలకి ఏదైనా ఊరికి మనం బాధపడే అవసరం లేదు. ప్రభుత్వమే మీకు రెగ్యులరైజ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఇది మీకోసం ఒక సువర్ణ అవకాశం. దయచేసి మదనపల్లి టౌన్లో ఉన్న ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. మదనపల్లి ప్రభుత్వ వైద్య కళాశాలను పీపీపీ విధానంలో నడపవద్దని సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కృష్ణప్ప రాష్ట్ర ప్రభుత్వాన్ని సూచించారు. నేడు మదనపల్లి పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఐ నాయకులు మురళి, మాధవ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా కృష్ణప్ప మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వంలో మంజూరైన ప్రభుత్వ కళాశాలలను పీపీపీ విధానంలో నడపడానికి చర్యలు చేపట్టడం శోచనీయమన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సదరు వైద్య కళాశాలను ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నడపాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఈ నెల 18వ తేదీన ఆరోగ్యపురం సమీపంలోని మదనపల్లి ప్రభుత్వ వైద్య కళాశాల వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన చేపట్టడం జరుగుతుందని తెలిపారు. కావున ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఈ నెల 18వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీల వద్ద భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నది. ఈ రాష్ట్రంలో గతంలో ప్రభుత్వ ఆధీనంలో 17 మెడికల్ కళాశాల తీసుకురావడం జరిగింది. అందులో రాష్ట్ర వ్యాప్తంగా 50%, 80%, 70% కంప్లీట్ అయింది. గత ప్రభుత్వం జీవో నెంబర్ 107, 108 తీసుకొచ్చి 50% మెడికల్ సీట్లు అమ్ముకోవచ్చు అనేటువంటి జీవోను తీసుకొస్తే ఆ రోజు ప్రతిపక్ష పార్టీలుగా, కమ్యూనిస్ట్ పార్టీగా, విద్యార్థి సంఘాలుగా, అట్లాగే తెలుగుదేశం పార్టీ కూడా దాన్ని వ్యతిరేకిస్తూ పేద విద్యార్థులు, మధ్యతరగతి విద్యార్థులు, సామాన్యులు చదువు మెడికల్ విద్య అందరి ద్రాక్ష పండుగగా తయారవుతుందని గగోలు పెట్టినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈరోజు హోల్సేల్గా మొత్తం ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయడానికి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతో, ట్రిపుల్-పీ పేరుతో ఈరోజు మెడికల్ కాలేజీలను మరి వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి పెద్దలకు, మంత్రులకు, డబ్బున్నటువంటి కార్పొరేట్ సంస్థలకు రెడ్ కార్పొరేట్ వేసి అప్పచెప్తున్నారు. అంటే భవిష్యత్తులో దానికి అనుసంధానంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులు వీటన్నిటినీ
ప్రైవేట్ పరం చేస్తున్నారు. పేదవాళ్ళు ఈరోజు ఓపీ కావాలంటే డబ్బులు వేసించి ఓపీ తీసుకొని డబ్బులు ఖర్చు పెట్టి మిగతా టెస్టులు చేసుకొని వైద్యం ఖరీదైనదిగా ఉండేటువంటి పరిస్థితి కాబోతోంది. కాబట్టి కూటమి ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేది ఒకటి, కాబట్టి 2 నాలుకల ధోరణి అవలంబిస్తుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే జీవో నెంబర్ 509ని వెంటనే రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ త్రిపుల్-పి పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయాలని ఓ పక్కన కంకణం కట్టుకున్నావు, ఇంకో పక్కన ఈ రాష్ట్రంలో పేదరికం, కటిక దారిద్ర్యం, నిరుద్యోగ సమస్యలు పారదోలుతానని చెప్పావు. ఈరోజు భయం మీడియా ద్వారా ఎంతమందికి నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇచ్చావు, ఎన్ని పరిశ్రమలు నెలకొల్పావు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఆసన్నమైంది. ఇంచుమించు 2 సంవత్సరాలు కావస్తుంది. ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయకూడదని, పీపీపీ విధానం వద్దు, ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగించాలని రేపు రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కళాశాలల ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. గత ప్రభుత్వం ఈ రాష్ట్రంలో మెడికల్ రంగంలో 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలను తీసుకొస్తే అప్పుడు అపోజిషన్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు గత ప్రభుత్వాన్ని తీసుకొచ్చినటువంటి మెడికల్ కళాశాలలో జీవో నెంబర్ 107, 108 రద్దు చేయాలి. ఈ జీవోల వల్ల పేద విద్యార్థులకి రిజర్వేషన్లు సమస్యగా మారుతుందని చెప్పినటువంటి పెద్ద మనుషులు ఈరోజు 17 మెడికల్ కళాశాలను వాళ్ళ ప్రైవేటు వ్యక్తులకి పీపీపీ పద్ధతుల్లో నారాయణ విద్యా సంస్థలు లాంటి పెద్ద కార్పొరేట్ సంస్థలకి అప్పగించేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇవాళ జీవోను కూడా తీసుకురావడం జరిగింది. ఆ జీవోని వెంటనే రద్దు చేయాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్, భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఈ నెల 18వ తారీఖున మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాల కళాశాలల ఎదుట నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ విజయవంతం చేయాలని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్గా ముందుగా విద్యార్థులు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ 6,400 కోట్ల రూపాయలని విడుదల చేయాలి. అదేవిధంగా పీపీపీ విధానం గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 107, 108 జీవోలను తీసుకొచ్చి విద్యార్థులు పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులకి, ప్రతిభ గల విద్యార్థులకి వైద్య విద్యాన్ని దూరం చేసేటువంటి పరిస్థితి గత ప్రభుత్వం ఉంది. బి కేటగిరీ, సి కేటగిరీలుగా తీసుకొచ్చి 12 లక్షల రూపాయలు సి కేటగిరీకి, 25 లక్షల రూపాయలు బి కేటగిరీకి కేటాయించినటువంటి ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కితే, ఈ కూటమి ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి యువకుల పాదయాత్రలో నారా లోకేష్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక రకాల పద్ధతుల్లో గత ప్రభుత్వం విద్యార్థులందరికీ మోసం చేస్తూ ఉంది. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క పేద విద్యార్థి చదువుకోవడానికి అవకాశం కల్పిస్తామని చెప్పినటువంటి నారా లోకేష్ గారు ఈరోజు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతారన్నా కూడా జీవో నెంబర్ 77 రద్దు చేయడం లేదు. ఈ పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులకి వైద్య విద్యని దూరం చేసేటువంటి పరిస్థితి ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో వైద్య కళాశాలల్ని రక్షించుకోవడం కోసం ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్గా ముందుండి పోరాటాలు నిర్వహించి కళాశాలని కాపాడుకునే విధంగా ముందడుగు వేస్తుందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ, తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం తన ప్రాణాలను సైతం త్యాగం చేసిన మహానీయుడు పొట్టి శ్రీరాములని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ బాలకృష్ణమూర్తి కొనియాడారు. నేడు మదనపల్లి పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల నందు అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా నిర్వహించిన వ్యాస వక్తృత్వ పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం పొట్టి శ్రీరాములు చేసిన సేవలను ప్రిన్సిపల్ విద్యార్థులకు గుర్తు చేశారు. పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
2025-26 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలల్లో నూతన విద్యా విధానంలో భాగంగా పరీక్షా వ్యవస్థలో కూడా మార్పులు అనేటివి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టడం జరిగింది. అందుకు అనుగుణంగా విద్యార్థులకు యూనిట్ టెస్ట్ నుంచి యూనిట్ టెస్ట్ 4 వరకు, క్వార్టర్లీ ఎగ్జామినేషను, హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషను, ప్రీ ఫైనల్ 1 ఎగ్జామినేషను, ప్రీ ఫైనల్ 2 ఎగ్జామినేషను నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి పరీక్షా విధానంలో కూడా క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కూడా మార్చడం జరిగింది. విద్యార్థులకు యొక్క విధానం చాలా అనుకూలంగాను, చదవడానికి ఇష్టంగాను ఈ యొక్క విధానం అనేది రూపకల్పన చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థలో ఇది గొప్ప మార్పుగా మనం పరిగణించవచ్చు. అదేవిధంగా ఎవరైతే సైన్స్ స్టూడెంట్స్ ఉన్నారో వారు ఎంపీసీ, బైపీసీ విభాగాల వారికి జేఈఈ, నీట్, ఎంసెట్, మెడిసిన్, మరి అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అపేర్ కావడానికి కూడా ఈ విద్యా సంవత్సరంలో ఇప్పటి వరకు 15 వీకెండ్ టెస్టులు కూడా నిర్వహించడం జరిగింది. వీకెండ్ టెస్టుల్లో కూడా క్వశ్చన్ పేపరు ఇవ్వడం జరుగుతూ ఉన్నది, ఆన్సర్ పేపర్లు ఇవ్వడం జరుగుతోంది. ప్రతి పరీక్షలో కూడా విద్యార్థులపైన భారం లేకుండా మనం క్వశ్చన్ పేపరు, ఆన్సర్ పేపర్లు ఇవ్వడం, వాటిని దిద్దడం, ఆ మార్కులను కూడా విద్యార్థులకు తెలియజేయడం, ఆన్లైన్లో పోస్టింగ్ చేయడం కూడా జరుగుతూ ఉన్నది. అదేవిధంగా విద్యార్థుల వికాసం కోసం మరి సామాజిక అంశాలను విద్యార్థులకు తెలియజేయడం కోసం మరి ఎయిడ్స్ ర్యాలీ కార్యక్రమాలు కావచ్చు, మరి ఈ యొక్క మందు, మరి గుట్కా, పాన్ వంటి విషయాల పట్ల కూడా విద్యార్థులకు ఏ విధంగా దూరంగా ఉండాలి అనే అవగాహన పోలీసు వారి ద్వారా, సామాజిక మాధ్యమాల ద్వారా, సామాజిక కార్యకర్తల ద్వారా కూడా కళాశాలలో ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో ప్రతినిత్యము తెలియజేస్తూ ఉన్నాం. ఈ నిన్నటి రోజునే మరి అమరజీవి పొట్టి శ్రీరాముల ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా వారికి ఎస్సే రైటింగ్ అయితేనేమి, ఎలక్యూషన్ కాంపిటీషన్ అయితేనేమి, క్విజ్ కార్యక్రమాలు నిర్వహించి దాదాపు 24 ప్రైజులు విద్యార్థులకు ఈరోజు అందజేయడం గర్వకారణంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ముస్లిం మైనారిటీ విద్యా వ్యవస్థలో ఉర్దూ బోర్డు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బోర్డు 50 సంవత్సరాల నిండిన సందర్భంగా వారికి కూడా ఎస్సే రైటింగ్ యొక్క ఉర్దూ స్క్రిప్ట్, ఉర్దూ క్యాలిగ్రఫీ, ఉర్దూ లిటరేచర్, ఉర్దూ వంటి అంశాలపైన వారికి ఎస్సే రైటింగ్ నిర్వహించి ప్రథమ, ద్వితీయ బహుమతులను మరి మైనారిటీ విద్యా శాఖ జిల్లా వారి ద్వారా అందజేయడం జరుగుతూ ఉన్నది. మరి కళాశాలలో మధ్యాహ్న భోజన పథకము చాలా అద్భుతంగా ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాం. వచ్చిన పేరెంట్స్ కూడా పేరెంట్ మీటింగ్లో కూడా సార్ మేము భోంచేసి వచ్చి డయాస్ మీదుగా మీకు తెలియజేస్తున్నాము, చాలా రుచికరంగా ఉంది, మీరు తీసుకుంటున్న ఈ యొక్క చక్కటి పర్యవేక్షణ అనేది చాలా బాగుంది అని విద్యార్థుల తండ్రిదండ్రులు చెప్పుకోవడం కూడా ఇక్కడ గమనార్హంగా చెప్పుకోవచ్చు. గౌరవ ఎమ్మెల్యే గారు అయితేనేమి, ప్రభుత్వ ప్రతినిధులైతేనేమి ఈ యొక్క కళాశాల అభివృద్ధి కోసం, కళాశాల యొక్క క్రమశిక్షణ కోసం మేము నిరంతరంగా కృషి చేస్తూ ఉన్నాము. మరి భవిష్యత్తులో మదనపల్లె వాసులు, పరిసర ప్రాంత వాసులు 10వ తరగతి పాస్ అయితే మంచి క్రమశిక్షణ కలిగిన, అన్ని సౌకర్యాలు కలిగిన జిల్లా కేంద్రంగా మారిన మదనపల్లి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించి మంచి విద్యను పొందాలని ప్రార్థిస్తూ కోరుతున్నాను. ఇదివరకే మనము ఎంసెట్ ద్వారా మెడికల్ సీటు, అదేవిధంగా ఇంజనీరింగ్ సీట్లు, నర్సింగ్ సీట్లు కైవసం చేసుకోవడం జరిగింది. గతంలో సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ఈ యొక్క విషయాలను ప్రిన్సిపాల్ గారు పదే పదే కూడా సమాజానికి అందించడం జరిగింది. కాబట్టి కళాశాల అభివృద్ధి కోసం మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ కళాశాలలో చేర్చి ఉచితంగా ఈ యొక్క విద్యా సౌకర్యాలన్నీ పొందవచ్చునని తెలియజేస్తారు.
వెల్కమ్ బ్యాక్. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ఎలా పూర్తి చేయాలి అన్న అంశంపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగిందని డివిజనల్ అభివృద్ధి అధికారి అమర్నాథ్ రెడ్డి తెలిపారు. నేడు మదనపల్లి ఎంపీటీఓ కార్యాలయంలో యూనిఫైడ్ ఫ్యామిలీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల GSWS అధికారి తిరుపాల్ నాయక్, ఏవో మస్తాన్వల్లి, మాస్టర్ ట్రైనర్ మౌలా, పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, మహిళా సంరక్షణ కార్యదర్శులు, వెల్ఫేర్ అసిస్టెంట్లు, డిజిటల్ అసిస్టెంట్లు, VROలు, ANMలు, అగ్రికల్చర్, హార్టికల్చర్ అసిస్టెంట్లు, సర్వేయర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేను ఎలా పూర్తి చేయాలి అనే అంశంపై శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. రాబో రోజుల్లో ప్రభుత్వం నుండి పథకాల వర్తింపుకు ఈ సర్వేలో ప్రతి కుటుంబం ఎన్రోల్ కావాల్సి ఉంటుందని తెలిపారు. కావున ప్రజలు సదరు సర్వేలో పాల్గొని వారి కుటుంబ వివరాలు మీ సచివాలయ సిబ్బందికి అందించి ఎన్రోల్ కావాలని విజ్ఞప్తి చేశారు. బీసీల జనాభా తామాషా ప్రకారం వారికి అందాల్సిన సంక్షేమాన్ని వారికి అందించాలని బీసీ సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. నేడు దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి నుండి బహుజన సేన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ చందు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలని, మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు 33% ఇవ్వాలని, ప్రైవేట్ రంగంలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని, హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీల నియామకంలో రిజర్వేషన్లు అమలు చేయాలని, జనగణనలో బీసీల కులగణన చేపట్టాలని, నామినేటెడ్ పదవులు జనాభా తామాషా ప్రకారం బీసీలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో ఎలక్షన్స్ జనాభా కులగణన జరిగిన తరువాతనే వెళ్ళాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా బీసీలకు ప్రత్యేకంగా జాతీయ స్థాయిలో ఒక రక్షణ చట్టాన్ని కూడా తీసుకురావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. బీసీలకు ప్రైవేట్ రంగాల్లో ఎక్కడైతే ప్రభుత్వం నుంచి సహాయం పొందుతారో అలాంటి ప్రభుత్వ సహాయం పొందినటువంటి ప్రైవేట్ అన్ని సంస్థల్లో కూడా జనాభా దామాషా ప్రకారం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ, అదే రకంగా దేశంలో ఉన్నటువంటి బీసీ, ఓబీసీ విద్యార్థులకు కూడా అనేక రకమైన మంచి సౌకర్యాలతో కూడుకున్నటువంటి విద్యను, సౌకర్యాన్ని అందించాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తూ, ఆంధ్రప్రదేశ్ లో అన్ని బీసీ సంఘాలతో కలిసి ఈ నెల 29వ తేదీన అన్ని కలెక్టరేట్ల వద్ద కూడా మనం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని ప్రతిఘటన పేరుతో, బీసీల ప్రతిఘటన పేరుతో పెద్ద నిరసన కార్యక్రమాన్ని కూడా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని కలెక్టరేట్లలో కూడా ఈ నెల 29న బీసీల ప్రతిఘటన కార్యక్రమం పేరుతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమానికి హాజరై మన యొక్క గొంతుకును, మన యొక్క డిమాండ్లను వినిపించాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, జై భీమ్, జై పూలే, జై పెరియార్, జై అంబేద్కర్, జై భారత్. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కారణంగానే తాను ఎమ్మెల్యే కాగలిగానని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు భారతీయ అంబేద్కర్ సేన వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా మదనపల్లి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు ప్రదర్శించిన అంబేద్కర్ నాటిక ఆద్యంతం అలరించింది. అంబేద్కర్ జీవిత చరిత్రపై హైదరాబాద్కు చెందిన అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ కళాకారులు ప్రదర్శించిన సంఘం శరణం గచ్చామి అనే నృత్య గేయ నాటిక అత్యంత ఉత్కంఠభరితంగా, స్ఫూర్తిదాయకంగా సాగింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సినిమాను తలపించేలా రూపొందించే ఈ నాటిక ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అంబేద్కర్ నాటిక ప్రదర్శనకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే షాజహాన్ బాషా నాటికను చివరి వరకు తిలకించి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన బాస్ వ్యవస్థాపక అధ్యక్షులు PTM శివప్రసాద్ను అభినందించారు. వెంటనే అధ్యక్షుల వారు సభను ప్రారంభిస్తారు. అరవై ఏళ్లుగా విన్న మాటలే మళ్ళీ మళ్ళీ విని చెవులు దిబ్బళ్ళు పడిపోయాయి. నన్ను అణగారిన వర్గాల నాయకుడిగా మార్చేశారు. నేను ఈ దేశంలో నోరులేని వాళ్లకి నోరై పోరాడాను. పీడితుల కోసం, కార్మికుల కోసం, మహిళల కోసం, బీసీల కోసం ఒక్కరేమిటి, అణగారిన వర్గాలు, మైనార్టీలు అందరి కోసం పోరాడాను. నేను జీవితాంతం చేసినవి, చెప్పినవి, రాసినవి వదిలేసి నా మరణానికి ముందు చేసిన 2 పనులనే. రాజ్యాంగం రాశాడు, రిజర్వేషన్లు తెచ్చాడు అని ఈ 2 ఇన్నాళ్లు చెప్పారు. ఇంకా ఎన్నేళ్లు చెబుతారు? ఉలుకు పలుకు లేకుండా ఇంకా నేను ఎన్ని శతాబ్దాలు అవే వినాలి? నాలో సహనం చచ్చిపోయింది. వీళ్లు విగ్రహావిష్కరణ పేరుతో మిమ్మల్ని పిలిచారు.
ఇక్కడ జరగాల్సింది విగ్రహావిష్కరణ కాదు, నన్ను నేనే ఆవిష్కరించుకోవాలి. రిజర్వేషన్లంటూ మనల్ని ఆడిపోసుకోవడమే తప్ప అసలు గవర్నమెంట్ కొలువులు ఎక్కడున్నాయి? లక్షల్లో బ్యాక్లాగ్ పోస్టులున్నా వాటిని నింపరు. ఇక పెరిగిపోతున్న ప్రైవేటు రంగంలో అసలు మన ప్రాతినిధ్యమే లేకుండా చేస్తున్నారు. ప్రైవేటు వాళ్లకి భూములు ఇస్తున్నాం, కరెంట్ ఇస్తున్నాం, రోడ్లు ఇస్తున్నాం, పన్నులు లేకుండా చేస్తున్నాం. ఇంతగా ప్రభుత్వం చేస్తే వాళ్ళు రాజ్యాంగ హక్కుగా ఉన్న రిజర్వేషన్లు మాత్రం అమలు చేయరు. అందుకనే ప్రైవేటు రంగంలో కూడా రాజ్యాంగం ప్రకారం మన ప్రాతినిధ్యం లెక్క ప్రకారం అమలు కావాల్సిందే. వేల కోట్ల రూపాయల ప్రజాధనం విగ్రహాలకు ఖర్చు పెట్టి నిరుపయోగంగా జాతికి అంకితం చేస్తూ దేశాభివృద్ధికి వెన్నెముక లాంటి ప్రభుత్వ రంగాన్ని, లక్షల కోట్ల దేశ సంపదను కారు చౌకగా తమ అస్మదీయులకు తెగనమ్ముతున్నారు. నా దేశం ఎటువైపు వెళుతుందో అని భయమేస్తుంది. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. జ్ఞానానికి ప్రతీకగా ఉన్నటువంటి బోధి వృక్షానికి అంటే మన రాగి చెట్టుకు నీళ్లు పోసి రాగి చెట్టు ఎలా పెరుగుతుందో మన భావజాలం కూడా అలా పెరగాలని ఒక చిన్న కార్యక్రమం. అభివృద్ధి రంగాన్ని ద్వారా చేస్తున్న ఈ కార్యక్రమానికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి చేసిన అన్న విజయన, అదేవిధంగా మా నాయకులందరూ అందరికీ పేరు మా ప్రత్యేక వెంకటేశ్వర గారు, అదేవిధంగా మా కవి కవి గారికి, అదేవిధంగా ముందు ఉన్న పిల్లలందరికీ, నా ముందు కూర్చొని మా నాయకులందరికీ పేరు నమస్కారాలు. ఈరోజు మనందరం అంబేద్కర్ గారి ఆశయాలు ఆదర్శంగా తీసుకోవాలి. మీకు ఒకే ఒక మాట నమస్కారం. మన రాజ్యాంగం ప్రియాంబుల్ అంటే ఎంటైర్ రాజ్యాంగం ఎలా ఉంటుంది అనే ఒక ప్రియాంబుల్ ఉంది. ఆ ప్రియాంబుల్ is the only meaning of the best and better humanity. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బిల్డింగ్ పినలైజేషన్ స్కీమ్పై మొదటగా ప్రజల్లో అవగాహన కల్పించండి. ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆదేశం. మదనపల్లి మున్సిపల్ కమిషనర్ ఛాంబర్ నందు ప్లానింగ్ సెక్రటరీతో బిల్డింగ్ పినలైజేషన్ స్కీమ్పై సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం తన ప్రాణాలను సైతం త్యాగం చేసిన మహానీయుడు పొట్టి శ్రీరాములు. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ బాలకృష్ణమూర్తి వెల్లడి. పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా విద్యార్థులకు వక్తృత్వ వ్యాసరచన పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేసిన ప్రిన్సిపల్. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.